వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుంట్ల కుటుంబంపై రాష్ట్ర ప్రజలతో పాటు ఆ పార్టీ శ్రేణులకు నమ్మకం పోయిందన్న బండి సంజయ్. కేసీఆర్ హఠాత్తుగా లేఖ రాయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపణ. కేబీఆర్ పార్క్ లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు. పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయన్న ఆర్ఎం జోబ్రియర్. యువత మౌనంగా ఉండడం దేశానికి మరింత ప్రమాదకరమన్న బివి రాఘవులు. పేదల ఉసురు మోదీకి, బీజేపీ నాయకులకు తగులుతుందని విమర్శ. భూదాన్ పోచంపల్లిలో దారుణం. స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ కుటుంబం పాలనను బొంద పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై రాష్ట్ర ప్రజలతో పాటు ఆ పార్టీ శ్రేణులకు నమ్మకం పోయిందని చెప్పారు. పార్టీ శ్రేణులకు కేసీఆర్ రాసిన లేఖ దీనికి నిదర్శనమన్నారు. ఏనాడు పార్టీ కార్యకర్తలను పట్టించుకొని కేసీఆర్ హఠాత్తుగా లేఖ రాయడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించేస్తామని, విద్య, వైద్యం ఉచితంగా అందజేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది, సాయంత్రం వరకు సమారోహం వరకు కూడా మనము అనేక అంశాల మీద చర్చించుకుంటాం. మీకు తెలిసిన విషయాలు చర్చ జరుగుతుంది. అదే వేదికపడిన పెద్దలు చాలా మంది కూడా తెలిసిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అనేక అంశాల మీద తీర్మానం, అనేక అంశాల మీద చర్చ. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితుల విషయంలో మనం పూర్తి చర్చించడం అన్నీ జరుగుతాం. మనందరూ కలిసి అన్నీ మీకు తెలియని విషయాలు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు మనకు. అనేక మంది ఎస్సీ సమాజం, వేలాది మంది, వందల మంది ఎస్సీ సమాజానికి సంబంధించినటువంటి యువకుల బలిదానాల వల్ల వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మనం చర్చించుకోవచ్చు. ఇలా దేశాన్ని 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో బేరీజు వేసుకోవాలి మనం. గతంలో పరిస్థితి ఏంది, ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి ఏంది, గతంలో ఈ దేశంలో ఎస్సీ సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడున్న పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎస్సీ సమాజాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం, అర్థం చేసుకోవాల్సిన, చర్చించాల్సిన అవసరం ఉంది. సమాజంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనేక సంక్షేమ పథకాల మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. ఈ దేశంలో ఇప్పుడు కూడా వెనుకబడ్డ జాతి ఏదంటే కేవలం ఎస్సీలు మాత్రమే విషయం వాస్తవము. ఇంకా చెప్పుకుంటూ పోతున్నాం తప్ప దీన్ని ఇప్పుడిప్పుడే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ మధ్యనే ఇలా ఎస్సీ సమాజాన్ని సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఎస్సీ సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఆయన స్పందించాడు. అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి, ఆయన స్పందించాడు. ఇలా పేపర్ లీకేజ్ అయింది, ఆయన స్పందించాడు. చిన్న సమస్య అంటాడు. కానీ పూర్తిగా ముఖ్యమంత్రి కొడుకు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది కాబట్టి, ముఖ్యమంత్రి కొడుకే కారణం కాబట్టి ముఖ్యమంత్రి కొడుకును వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అనేక కార్యక్రమాలు ముందు నుంచి కార్యక్రమాలు తీసుకున్న విషయాన్ని గుర్తుంచుకోండి. 30 లక్షల మంది ఇజ్జత్ వాళ్ళు తలగా ఎత్తుకోలేకుండా కష్టపడి చదివి సార్, మా తల్లిదండ్రుల ముందు తలెత్తుకోలేకపోతున్నాం సార్, బాధపడుతున్నాం సార్. కానీ అయినా ఇక్కడ బాధపడదు సార్. ఎట్టి బస్సులో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మా బతుకులు మారుతాయి, మా లాంటి యువకులు ఎక్కడ నారాజ్గా, ఎక్కడ బాధపడం, మేము ధైర్యంగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ లీకేజ్కి వ్యతిరేకంగా పోతున్న ఉద్యమంలో మేము భాగస్వామ్యం చెప్పి ధైర్యంగా ఇలా తెలంగాణ యువత రావడం నిజంగా చాలా హర్షించగలిగే విషయం. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ హైట్సాప్ ప్రకటిస్తున్నది. ఎక్కడ ఏ యువత కూడా నారాజు కావద్దు, ఏ అఘాయిత్యాలకు పాల్పడకండి,
మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉంది. పక్షులు ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని అవి అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం జోబ్రియల్. కాసు బ్రహ్మానందం రెడ్డి జాతీయ ఉద్యానవనం కేబీఆర్ పార్క్ లో జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నతనంలో పిచ్చుకలతో ఆడుకున్న రోజులు అందరికీ గుర్తేనని, ఆ మధుర స్మృతులు రానున్న తరాలకు అందించాలంటే పర్యావరణ రక్షణ అందరి కర్తవ్యం కావాలన్నారు. ప్రాధాన్యతగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం, అడవుల పునరుద్ధరణ చేయడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ప్రకృతి పునరుజ్జీవనం చెందుతోందని అన్నారు. స్కూల్ పిల్లల్లో అవగాహన పెంపుతో పాటు వాకర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ హిత కార్యక్రమాల్లోని పెద్ద ఎత్తున పాల్గొనాలని జోబ్రియాల్ కోరారు. And we do not want that we just sit in a small gathering, chat about sparrow, one or two is then talking about it. But then what exactly we are doing, I am unfortunate that forest department should have done little more. Can you bring in sparrow in our this area? What is it that we can do? Is it possible? I request both the DFO and CF here, because this is one of the big area which is available here. I hope there are insects, there are larvae, there are everything to feed the babies of sparrow. Please, can you just set an example wherein we can see sparrow in babies? We are not immediately taking all corrective measures to preserve this environment and take care of the climate. Climate is changing very fast, and these occasions remind us to focus on those areas which are the basic need for our livelihood. And as an elder, it is my responsibility that I hand over a congenial atmosphere, environment and place to live for my generation which is coming next. ఈ పరిస్థితుల్లో యువత మౌనంగా ఉండడం దేశానికి మరింత ప్రమాదకరమని, అందరిలో చైతన్యం పెంచుకుని దేశ భవిష్యత్తులో మార్పులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. దేశంలో బీజేపీ అరాచకాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. అందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదానీ, అంబానీల ఆస్తులను పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఉసురు తప్పక మోదీకి, బీజేపీ నాయకులకు తగులుతుందన్నారు. రైతులతో పాటు అన్ని రంగాల ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నారని, వారి అరాచకాలు ఎంతో కాలం సాగవన్నారు. ఆ పాటలో ఒక మెసేజ్, ప్రజల్ని చైతన్యం చేసేటటువంటిగా ఒక ఉపయోగకరమైనటువంటి మెసేజ్. గడిల మీద చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో తిండి లేక అల్లాడుతా ఉంటుంటే ప్రజల్ని చైతన్యం చేసి గడిల మీద దాడి చేసి ఈరోజు మల్లు స్వరాజ్యం గారి ప్రథమ వర్ధంతి. ఈ సందర్భంలో వారి స్వగ్రామమైన రాయనగూడెంలో ఈరోజు సంతాప సభలో నేను పాల్గొంటున్నాను. ఆమె జీవితం మొత్తం ప్రజలకు అంకితమైంది. ఆమె పేరులోనే పోరాట స్ఫూర్తి ఉంది. స్వరాజ్యం గారు ఆ రోజు జాతీయోద్యమంలో భారతదేశానికి స్వరాజ్యం సాధించడంలో జరిగిన పోరాటంలో భాగస్వామి. అలాగే నైజాం సర్కార్ నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేయడంలో జరిగిన సాయుధ గెరిల్లా రైతాంగ పోరాటంలో భాగస్వామి. ఆ రకంగా స్వరాజ్యం పేరుని నిజంగా సార్థకం చేసుకున్న ఒక గొప్ప మహిళ ఆమె. పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా ఒక రాజకీయ నాయకురాలు ఏ రకంగా సమాన ఫాయిదాలో రాజకీయాలు నెరవేర్చవచ్చో మనందరికీ చూపించిన వ్యక్తి. అటువంటి పద్ధతిలో రాబోయే కాలంలో కూడా సమాజం మహిళలను తీర్చిదిద్ది ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే ఆమెకు అర్పించగలిగిన నిజమైన నివాళి. అలాగే నైజాం సర్కార్కి వ్యతిరేకంగా వేరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజలందరినీ కులం, మతం, ప్రాంతం, భాష ఏమీ నిమిత్తం లేకుండా అందరినీ సమైక్యంగా చేసి ఆ రోజు నైజాం సర్కార్ని, ఫెడరల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఆ రోజు కృషి చేసింది. దాంట్లో స్వరాజ్యం గారు ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఈరోజు ఒక మత పోరాటంగా చిత్రీకరించేదానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ ఉన్నాయి. ఆ పోరాటాన్ని నైజాం ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా హిందువులు తిరుగుబాటు చేసినట్టుగా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇది అమరవీరుల యొక్క త్యాగానికి ద్రోహం చేయడం తప్ప అమరవీరుల యొక్క ప్రాణాలని తృణప్రాయంగా ఆ రోజు ఆ పోరాటంలో ఇచ్చిన వారికి అవమానం చేయడం తప్ప ఇంకోటేం కాదు. అందుకని వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికవాదాన్ని ఈరోజు రక్షించుకోవాల్సిన కర్తవ్యం.
అలాగే సాయుధ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క గౌరవాన్ని దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత సామ్రాజ్యాన్ని చెడగొట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలనుకున్న ఈ శక్తుల్ని ఈ తెలంగాణ ఛాయలకి రాకుండా చేయాల్సిన కర్తవ్యం ఈరోజు ఉంది. అది లౌకికవాదులందరూ, లౌకిక శక్తులందరూ, రాజకీయ పార్టీలందరూ ఈరోజు ఆ కృషిలో నిమగ్నం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని జన చైతన్య యాత్ర అని చెప్పేసి 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి గ్రామాన్ని చుట్టి ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన అవసరాన్ని ప్రచారం చేయడానికి పూనుకుంది. దానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పోచంపల్లిలో దారుణం జరిగింది. స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సుకు డోర్ లేకపోవడంతో బస్సులో నుంచి విద్యార్థి అభిలాష్ కింద పడ్డాడు. దాంతో బస్సు బారుడి పై నుంచి వెళ్లడంతో అభిలాష్ మృతి చెందాడు. విద్యార్థి పోచంపల్లి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటి నుంచి నవ్వుతూ వెళ్ళావు, మళ్ళీ నవ్వుతూనే వస్తావనుకున్నా, కానీ మధ్యలోనే నిన్ను దెయ్యాలు మింగేశాయి. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దొంగల మైసమ్మ శ్రీ చైతన్య హై స్కూల్ మజీద్పూర్ రాజ్ హోమ్స్ లోని స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. పాఠశాల ముగిసిన తర్వాత పిల్లల్ని వారి వారి ఇళ్లలో దింపడానికి వెళ్లే సమయంలో డ్రైవర్ కు కళ్ళు తిరిగినట్టు కావడంతో రోడ్డు ప్రక్కన ఉన్న రేకుల షెడ్డును ఢీకొని నిలిచిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏమైంది? ఇంతకు ఏమైంది? కాదు, ఏమైంది? ఏమైంది? చాలా స్లోగానే ఉంది సార్ బండి. నాకు ఇక్కడికి వచ్చినాక క్యాలీ నాకు కరెక్ట్ గా లేదు. ఏమో అయింది పాపం. ఏమో ఆలోచించి. నీ పేరేం పేరు? నా పేరు మోహన్ సార్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు డ్రైవింగ్? చాలా రోజులు అవుతుంది సార్. ఈ స్కూల్ బస్ ఏంటి? స్కూల్ పేరు చేయలేదు సార్. చిన్నపిల్ల ఎంత బాగా బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనకాపల్లి జిల్లా మాజీ శాసనసభ్యులు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తారీఖు జరిగిన పట్టభద్రుల ఎలక్షన్లలో రాష్ట్రంలో 3 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుందని, రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పి సరైన పట్టభద్రుడిని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ నెల జరిగిన సమ్మెట్ జరిగినప్పటి నుండి జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని అన్నారు. సిద్ధశుద్ధి ఉంటే మొన్న సమ్మిట్కి ఏం చేశారో శ్వేతపత్రాలు ఇచ్చాయి. ఈ గుడిసేడు మంత్రి రాష్ట్రానికి పరిశ్రమ మంత్రుల కర్మ కూడా చాలా ఎక్కువగా వాగాడు. ఇప్పుడు గుడిసేడు మంత్రి ఛాలెంజ్ చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ రాష్ట్రంలో ఎక్కడ ఏదో అనేది అలమంచులు పారిపోతారు, అక్కడ పారిపోతారు, ఇక్కడ పడి నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు మొబైల్లో ఒక యాప్ ఉంది ఓటింగ్ పెట్టుకోవడం. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ సిద్ధమేనా? మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా ఉంటే ఎవరి తోడలు రెడీ అని చెప్పు. ఛాలెంజ్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఈ రోజు స్టేట్మెంట్ ఏం చేశారు? ఇప్పుడు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుపై మీ ఒపీనియన్ చెప్పండి. సంజయ్ సింగ్ చెప్పవలసిన బాధ్యత ఒక క్యాబినెట్ మంత్రిగా నీకుంది. తక్షణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీ నాయకుడు మీరు కలిపి రిజైన్ చేయండి. ఎలక్షన్ బరిలో రావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే మరొకసారి మా నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు ప్రతి ఒక్కరు కూడా, వాటర్ మహేశ్వరులందరూ కూడా, అనకాపల్లి నియోజకవర్గం వాటర్ మహేశ్వరులు కాదు, యావత్ నవ్యాంధ్రప్రదేశ్ వాటర్ డిగ్రీ చదువుకున్న వాటర్ మహేశ్వరులు అందరూ కూడా పేరు పేరుని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా మీరు అందరూ గమనించారు. పోలవరం ఒక ఉదాహరణ. మన రాష్ట్రం కాదు, ఏ రాష్ట్ర క్యాబినెట్ కూడా లేడు. నూడిల్స్ షాప్కి వెళ్తే ఇబ్బంది కట్ చేస్తున్నాడు పరిశ్రమ మంత్రి. నూడిల్స్ షాప్ ఒక పరిశ్రమ, నూడిల్స్ షాప్కి వెళ్ళి పరిశ్రమ మంత్రి నూడిల్స్ షాప్ ఇబ్బంది కట్ చేస్తున్నారు. మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. తక్షణమే మీరు చేస్తున్న సమ్మిట్లో చేస్తున్న నిర్వహణ దాంట్లో ఏ ఇంప్లిమెంట్ చేస్తారు, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తారు మీ సిద్ధశుద్ధితో బయటపెట్టండి. దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. మీరు బయటకు ఇచ్చారు మేము చెప్తాం. ఛాలెంజ్ చేస్తాం. ఒక్క పరిశ్రమ కూడా మిమ్మల్ని చూసి రాదు. నేను మీరు తల్లిని చెల్లిని కూడా హింసించి సాక్షాత్ చిన్నాన్నే మర్డర్ చేసిన ఘనత మీ నాయకుడికి ఉంది. అలాగే నీకు కూడా, నువ్వు కూడా మీ కుటుంబంలో ఏం చేసావో ఈరోజు మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాడు. నువ్వు కూడా మీ కుటుంబంలో ఆయన చిన్నాన్ని చేశారు, నువ్వు పేదలను అరెస్ట్మెంట్ చేస్తావు. అది గుడిసేడు మంత్రి తీరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అనకాపల్లి వైపే, విశాఖపట్నం జిల్లాలో ఈ గుడిసేడు మంత్రి. అన్నమయ్య జిల్లా మదనపల్లె నక్కలదిన్నె తాండానందు ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు నక్కలదిన్నె తాండాకు చెందిన ప్రవీణ్ నాయక్ భవన నిర్మాణ కార్మికుడు. ఇతనికి 6 నెలల క్రితం కుప్పం నియోజకవర్గం వీర్నమల్లం తాండాకు చెందినటువంటి నందినితో 6 నెలల క్రితం వివాహమైంది. ఆమె పట్టణంలోని ఓ కంప్యూటర్ సెంటర్ నందు కోచింగ్ కు వెళ్తోంది. సాయంత్రం కోచింగ్ నుండి వచ్చిన నందిని ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. क्यों कॉल को डाले హైకోర్టు సమగ్ర బిల్లును జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరుతూ అనంతపురంలో న్యాయవాదులు రోడ్డెక్కారు. ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతము అత్యంత వెనుకబాటుకు గురైందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేసిందని వారు మండిపడ్డారు. రాజధానిని హైకోర్టును టీడీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి తరలించి అన్యాయం చేసిందన్నారు. కర్నూలును రెండో రాజధానిగా ఏర్పాటు చేసి హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఆ రోజు పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ మాటల్ని సాధన జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కలిసి ఈరోజు ప్రజల పక్షాన ప్రజలకు న్యాయమైనటువంటి డిమాండ్, ఈ రాయలసీమ ప్రాంత వాసుల హక్కు అయినటువంటి రాజధానిని కానీ హైకోర్టును కానీ శ్రీబాగ్ ఒడంబడిక మేరకు మాకు గతంలో పోగొట్టుకున్నటువంటి రాజధానిని తిరిగి ఇచ్చే విషయంలో గత 8 సంవత్సరాలుగా అనేక రకాలుగా అన్యాయం జరిగింది.
తిరిగి హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది. 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా సమగ్రమైనటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఎలక్షన్స్ 1 సంవత్సర కాలంలో ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఇవే చివరివి. కాబట్టి 24వ తారీఖు లోపల మన హైకోర్టు సమగ్రమైనటువంటి బిల్లును మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి కేంద్రానికి పంపాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ను మేము ఈ వేదిక ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో 2014లో కూడా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో స్పష్టంగా తెలియపరిచింది. మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును మరి చట్టరూపం దాల్చి మళ్ళీ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసేకి తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా మనం ఇక్కడ రాయలసీమ వాసులు అన్యాయం అయిపోతున్నాం. గతంలో 60 సంవత్సరాల క్రితం మన కర్నూలు రాజధానిగా మనకు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది. మరి తెలంగాణతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తిరిగి మనం రాయలసీమ ఎంతో వెనుకబాటు గురైపోయి ఇక్కడ అన్యాయం జరిగి ఈ పొద్దు ఎంతో వెనుకబాటు గురవుతా ఉంది. మరి గత 2014లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇక్కడ హైకోర్టు కానీ రాజధాని కానీ ఏవే కానీ ఏర్పాటు చేసుకోకుండా ఏకపక్షంగా అన్ని అమరావతిలో పెట్టడం ఈ ప్రాంత వాసుల్లో అనేక రకాలైనటువంటి అనుమానాలకు మళ్ళీ తావిచ్చినటువంటి అవకాశం ఏర్పడి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు హైకోర్టు ఇస్తానంటుంది, 3 రాజధానులు అంటుంది. 3 రాజధానులు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో మాకు తెలియదు. ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో మాత్రం స్పష్టమైనటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే 2024లో వచ్చేటువంటి ఎన్నికల్లో రాయలసీమ వాసులంతా కూడా మీకు తగిన బుద్ధి ఈ ప్రతిపక్షాలకు కానీ ప్రస్తుత ప్రభుత్వాలకు కానీ మేము తెలియపరుస్తామని చెప్పేసి వేదిక ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షను మేము మరి ఏవైతే మేము ఇప్పుడు న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లుగా మేము వాళ్ళ బాధ్యతను భుజస్కంధాలపైన వేసుకొని మేము ప్రజల్ని మమేకం చేసుకుంటూ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన చేసే ద్వారా అనేక కార్యక్రమాలు ఈ పట్టణంలో మీ అందరి సమక్షంలోనే నిర్వహించాం. మరి ఇప్పుడు కూడా తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్లిపల్లి మాటలు వదిలి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 2024లో జరిగేటువంటి ఈ రణరంగంలో ఖచ్చితంగా రాయలసీమ వాసులు ఎవరెవరైతే రాయలసీమకి అన్యాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడానికి మరి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు తగినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అడ్డుకునే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఈ వేదిక ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి మీ మిత్రులందరి సమక్షంలో ఈ ప్రజల పక్షాన మేము ఈ యొక్క మీడియా మిత్రులకు తెలియపరుచుకుంటున్నాం. కారులో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 4గురిని అరెస్ట్ చేసినట్లు కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నడుమూరు వద్ద ఒక వాహనం నుండి మరో వాహనంలోకి ఎర్రచందనం మారుస్తుండగా 4 వాహనాలు 11 ఎర్రచందనం దుంగలను సీజ్ చేసి 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఎర్రచందనం విలువ 40 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. స్మగ్లర్లు 2 ఆంధ్ర 2 తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఇంటికి పోతామంటే బండి బ్లాక్ చేసినారు వీళ్ళకి. ఉదయం 5 గంటలకు రాబడిన సమాచారం మీద చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ రిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారు, అదేవిధంగా పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారి ఉత్తర్వుల మీద రాబడిన సమాచారం మీద కుప్పం ఇన్స్పెక్టర్ నేను మా సిబ్బంది శివకుమార్ ఇంకా మిగతా ఉదయం 5 గంటలకు నడుమూరు చెక్ పోస్ట్ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక 4 వెహికల్స్ ఉండి ఒక వెహికల్ నుండి ఇంకో వెహికల్కి ఎర్రచందనం దుంగలు మారుస్తూ కనిపించినారు. వారు పోలీసు వారిని మమ్మల్ని చూసి పారిపోవటకు ప్రయత్నం చేస్తే మేము వారిని చుట్టుముట్టి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత మేము తనిఖీ చేయగా దాంట్లో 11 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అదేవిధంగా 4 వ్యక్తుల్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. వారి వివరాలు వచ్చి మొదటి వ్యక్తి పేరు లక్ష్మణాచారి, వయసు 30 సంవత్సరాలు, ఇతనిది వాయల్పాడు మండలము. ఇంకొక వ్యక్తి పేరు వచ్చి పవన్ కుమార్, ఇతని తిరుపతి టౌన్. ఇంకొకతను వచ్చి సయ్యద్ మౌలా, ఇతను వచ్చి సూలగిరి. 4వ వ్యక్తి వచ్చి కృష్ణన్, ఇతను వచ్చి కృష్ణగిరి జిల్లా. ఈ 4 కూడా మన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలు కొట్టుకొచ్చి ఈ విధంగా చెన్నైకి స్మగ్లింగ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ 4 వెహికల్స్ తర్వాత ఈ ఎర్రచందనం దుంగలు కూడా ఈరోజు స్వాధీనం చేసుకొని వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. కాకినాడ నగరంలో ఎప్పుడూ లేని విధంగా
విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నారావుపై దాడి ఘటన బాధాకరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నారావు డ్రైవర్ వీరబాబును ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి వైద్య బృందం అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిన్నారావు గారిని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఆయన కారిడార్ కూడా పరామర్శించాం. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కొబ్బరికాయలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి చాలా దారుణంగా నిర్దాక్షిణ్యంగా నరకడం జరిగింది. ఇక్కడ పరామర్శించడం జరిగింది. డాక్టర్స్ కూడా చాలా బాగా కృషి చేశారు. ఆల్మోస్ట్ 9 hours 10 hours ఉండి ఆయన సర్జరీ చేయటం. మరొకసారి కాకినాడలో ఉన్నటువంటి జీజీహెచ్ ఉన్నటువంటి మంచి పేరు నిలబెట్టేలాగా డాక్టర్స్ అందరూ కూడా శ్రమించి చేయటం జరిగింది. ఆ పైపెచ్చు చిన్నారావు గారు డయాబెటిక్ ప్లస్ 60 years ఏజ్ కూడా ఎక్కువ అయినా కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు చిన్నారావు గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వైద్యపరంగా ట్రీట్మెంట్ పరంగా చాలా బాగా చూస్తున్నారని అతను చెప్పడం జరిగింది. అదేవిధంగా సూపరింటెండెంట్ మేడం గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా బాధాకరమైన సంఘటన. తొందరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు మరలా కాకినాడ పట్టణంలో జరగకుండా ఉండేలా చర్యలు కూడా తీసుకుంటాం. ఈ ఓపెన్ ప్లేసుల్లో ఎవరైతే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారో అవన్నీ కూడా కొంచెం కత్తులు తీసేసి వేరే ఆల్టర్నేటివ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆల్రెడీ పోలీసుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. త్వరలోనే అన్ని ఎవరైతే కొబ్బరి బొండాలు అమ్ముతారో కొబ్బరి బొండాలు అమ్మే షాపుల్లో కత్తులు తీసేసి మాన్యువల్గా కట్ చేసి కూడా వచ్చినాయి. ఇప్పుడు అవి పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. త్వరలో ఆ మార్పు కూడా చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇటువంటి కాకినాడ ప్రశాంతమైన కాకినాడ పట్టణంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు కనుక ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుంట్ల కుటుంబంపై రాష్ట్ర ప్రజలతో పాటు ఆ పార్టీ శ్రేణులకు నమ్మకం పోయిందన్న బండి సంజయ్. కేసీఆర్ హఠాత్తుగా లేఖ రాయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపణ. కేబీఆర్ పార్క్ లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు. పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయన్న ఆర్ఎఫ్ జోబ్లియర్. యువత మౌనంగా ఉండడం దేశానికి మరింత ప్రమాదకరమన్న బివి రాఘవులు. పేదల ఉసురు మోదీకి బీజేపీ నాయకులకు తగులుతుందని విమర్శ. భూదాన్ పోచంపల్లిలో దారుణం. స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.